ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటుగా జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారం చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను 2006లో సర్పంచ్గా రిజర్వేషన్ ద్వారా గెలిస్తే అక్కడ అగ్రకుణాల పెత్తందారుల నన్ను బలి చేసిర్రు. మానసిక వేధింపులు, ఆర్థిక నష్టాలు చేసిర్రు. ఉప సర్పంచ్ ఒక డ్రైనేజ్ విషయం లోపల నా దగ్గర 60,000 ఎస్టీఓలో ఇడిపించి ఒక ఏఈదారు నమ్మించి తీసుకున్నాడు. ఆ 60,000తోటి డ్రైనేజ్ పూర్తి చేసిండు. సర్పంచ్ సాబ్ ఆ డ్రైనేజ్ పూర్తి చేసినా ఇంకా 90,000 వస్తాయంటే మరి ఎస్టీఓలు ఏపాటు ఉన్నాయని ఇద్దరమో నా బైక్ మీద పోతే అక్కడ 33,000 అందులో ఉన్నాయి. 60 తీసుకో, ఇంకో వార్డు మెంబర్కి ఇంకో 13,000 వస్తానంటే లేదు నాకు ఒకటేసారి 90,000 ఇవ్వాలి అని అంటే మరి అందులో లేనిది ఏం చేద్దాం, నెల 2 నెలలకైతే మళ్ళీ జమ అవుతాయి అంటే లేదు నేను కంప్లీట్ చేస్తున్నానని వారం రోజులు ఆలోచించి సర్పంచ్ను కార్యదర్శి కుమ్మక్కాయి నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలే. నా పిల్లల మీద పుస్తకాలను అమ్ముకొని నేను పనిచేస్తే నన్ను మోసం చేసిర్రు. 6,40,000 దుర్వినియోగం చేసిందని కంప్లైంట్ చేస్తే నీకు ఇచ్చి నేను రాయించుకున్నందుకు నన్ను తప్పు తీస్తున్నావా, నేను మిగతా పైసలు ఇవ్వనందుకు నన్ను సస్పెండ్ చేస్తే నేను హైకోర్టు ద్వారా స్టేను తిరిగి విచారణ చేయాలని ఆర్డర్ తెచ్చుకుంటే मेरे बेटे तंग कर दे रहे, मेरा घर लूट ले रहे, ना महीने को 5 रुपए नहीं देते, तंग कर दे रहे. अभी नोटिस हम भेज रहे हो लोग मेरे को. मेरा घर मेरे नाम पे था तो मेरे बेटे के नाम पे करी, कुछ भी नहीं है उसको करने से नोटिस अपने नोटिस ना आ रहे, फोन आ करके तंग कर दे रहे, मेरा कुछ जीने नहीं दे रहे. मालूम क्या करना, मैं पाँव का ऑपरेशन है, बोलो कहाँ जाना, मैं कोई मरने को भी जगह नहीं है मेरे को. ఇవాళ శాతం యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకోవడం జరుగుతుంది. పీటీగా ఒక ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఎవరైనా పీటీగా తీసుకోవాలనుకున్న 14 క్లాసులు ఉండాలి. కానీ అక్కడ ఉన్న 8 క్లాసులే కాదలుచుకొని ఇవాళ యూనివర్సిటీ యంత్రాంగం మొత్తం కూడా ఆ వ్యక్తిని కాదలుచుకొని తీసుకుంటా ఉంది. ఆ వ్యక్తి పైన గతంలో అలిగేషన్స్ ఉన్నాయి. అలిగేషన్ కూడా అమ్మాయిల పట్ల అబ్యూజ్ చేసినట్టుగా అలిగేషన్ ఉంది. అట్లాగే 12BBకి వ్యతిరేకంగా రాసిన ఘటన మనం చూసినాం. అట్లాగే సైబర్ క్రైమ్ కింద నెల రోజులు జైలుకి పోయి వచ్చిండు. దాని తర్వాత ఇట్లా అనేకమైన ఆరోపణలు ఉన్నా కానీ ఆ వ్యక్తిని మళ్ళీ ఇక్కడ మేము హైయర్ ఎడ్యుకేషన్లో కంప్లైంట్ చేయబోతా ఉన్నాం.